దుర్గా స్తుతి. మార్కండేయ పురాణంలో దుర్గా సప్తశతి ప్రఖ్యాతమైనది. ఇందు 700 శ్లోకములు కలవు. సామాన్యులు 700 శ్లోకాలు పఠించడం సాధ్యం కాదు కనుక అందు ప్రథమాధ్యాయంలోని 55వ శ్లోకం, చతుర్థాధ్యాయంలోని 18వ శ్లోకం, ఏకాదశాధ్యాయంలోని 10, 12, 24, 29, 39 శ్లోకాలతో కూర్చున్నదే దుర్గా సప్తశ్లోకి. అందరికీ అందుబాటులో ఉండి పారాయణం చేయడానికి సౌలభ్యంగా ఉండేటట్లుగా ఈ దుర్గా సప్తశ్లోకి అతి ముఖ్యమైన శ్లోకాలతో కూర్చబడింది. శివుడు పార్వతీదేవిని భక్తులను అనుగ్రహించే దేవి కలియుగంలో కార్యసిద్ధి కలుగుటకు ఉపాయం వివరించమని కోరగా, భక్త సులభురాలైన పార్వతీదేవి శక్తి స్వరూపిణి అయిన అంబను స్తుతిస్తే సర్వకార్యాలు సిద్ధిస్తాయని దుర్గా సప్తశ్లోకి వివరించడం జరిగింది. దుర్గా సప్తశ్లోకి. శ్రీ శివవాచ దేవిత్వం భక్తి సులభే సర్వకార్య విధాయిని కలవ కార్యసిద్ధ్యర్థం ఉపాయం బ్రూహి యత్నతః. శ్రీదేవ్యువాచ శృణుదేవ ప్రవక్ష్యామి కలౌ సర్వేష్ట సాధనమయా తష్టైవ స్నేహేన ప్యంబాస్తుతి ప్రకాశ్యతే. ఓం అస్య శ్రీ దుర్గా సప్తశ్లోకి స్తోత్రమంతస్య నారాయణ ఋషి అనుష్ఠుప్ఛందః శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వత్యో దేవతాః. శ్రీ దుర్గా సప్తశ్లోకి పఠే వినియోగः. జ్ఞానామపి చేతాంసి దేవి భగవతి హిస బాలాదాకృష్య మోహాయ మహామాయ ప్రయచ్యతే దుర్గే స్మృత హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృత మతిమతేవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వజన్య సర్వోపకారకరణే సదాదృచిత్త సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గాదేవి నమోస్తుతే రోగ నశేష నపహంసి తుష్ట రుష్టాతు కామాన్ సకలానభీష్టన్ త్వామాశ్రితాన నవిపన్ నారాయణం త్వామాశ్రిత హస్రైతం ప్రయాంతి సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి యావమేవ త్వయా కార్యం అస్మద్వైర్వినాశనం యాయ తత్పరమం గుహ్యం సర్వరక్షా విశారదం దేవ్యా సంభాషితం స్తోత్రం సదా సామ్రాజ్యదాయకం శృణుయాద్వా పఠేద్వాపి పాఠయేద్వాపి యత్నతః పరివారైతో భూత్వా త్రైలోక్య విజయీ భవేత్ అని సప్తశ్లోకి వివరించడం జరిగింది. ఇది పార్వతీదేవి శివుడితో చెప్పింది. విన్నా చదివినా చదవడానికి ప్రయత్నించినా కూడా పరివారంతో కూడా 3 లోకాలు జయించే శక్తి లభ్యమవుతుందని. ఈ ఛానల్ చూస్తున్న కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తున్నందరూ కూడా కృతజ్ఞతలు, షేర్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నందరికీ కూడా ధన్యవాదములు.